నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, హైదరాబాద్. మార్చి నెలని మనము కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ నెలగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్స్కి అవేర్నెస్ నెలలాగా మనం పాటిస్తూ ఉంటాం అనమాట. ఎందుకు పాటిస్తాము అంటే ప్రపంచం అంతటా కూడా ఆల్మోస్ట్ ఒక 25 లక్షల మంది ఈ జబ్బును పడతారు. వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 15 లక్షల మంది చనిపోతారు కూడా. అదే సేమ్ థింగ్ మన ఇండియాలో ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 1 లక్ష మందికి ఈ జబ్బు వస్తుంది. 25 లక్షలలో మనకు 1 లక్ష మంది కదా అనుకుంటాం, కానీ కాదు. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాస్ట్ దశకంలో మన దగ్గర ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్స్, అసెండింగ్ కోలాన్ అని, ట్రాన్స్వర్స్ కోలాన్ అని, రెక్టమ్ అని, యాండల్ కెనాల్ అని అన్నీ కలిపేసేసి ఇన్సిడెన్స్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్సిడెన్స్ అనేది యంగర్ జనరేషన్ పెరుగుతూ వస్తుంది. లెస్ దెన్ 45 ఇయర్స్ జనాల్లో ఈ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందన్నమాట. సంవత్సరానికి ఆల్మోస్ట్ 6% వృద్ధి చెందుతూ ఉందన్నమాట నంబర్స్. ఇది చాలా అలార్మింగ్ థింగ్. ఎందుకు అయ్యుండొచ్చు అంటే ఒకటి స్మోకింగ్ అనేది పెరిగింది, ఆల్కహాలిజం పెరిగింది, అలాగే ఫాస్ట్ ఫుడ్ తినడం పెరిగింది, డైటరీ ఫైబర్ తగ్గింది, కెమికల్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం మనము. సో ఇవన్నిటి కారణం మూలంగా ఈ ఇన్సిడెన్స్ పెరుగుతుందన్నమాట. దీన్ని వెస్టర్నైజేషన్ ఆఫ్ డైట్ అంటారు దాన్ని. సో మనం ఎంతగా అయితే పాశ్చాత్య దేశాల ఆహారాన్ని తీసుకుంటున్నామో, అలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నామో, అలాగే మనకి వాళ్ళలో వచ్చే క్యాన్సర్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి అమెరికా, యూరోపా దేశాల్లో ఎంతైతే వస్తుంటుందో క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్, మన ఇండియాలో 1/5 వస్తుంది. కానీ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఒకప్పుడు 1/10 ఉండేది. అలాగా ఈ నంబర్స్ పెరుగుతున్నందు మూలంగా అందరూ కూడా దీని గురించి అవేర్నెస్ తెలియాలి. ఎందుకు తెలియాలంటే ఇంకో కారణం కూడా ఉంది. ఈ క్యాన్సర్కి మన దగ్గర 5 సంవత్సరాల పాటు అంతకంటే ఎక్కువ జీవించే వాళ్ళు ఓన్లీ 30% మందే. అదే సేమ్ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి 60 నుంచి 80% మంది 5 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అవేర్నెస్ అండ్ దెన్ ఎర్లీ డయాగ్నోసిస్. ఈ రెండింటి మూలంగానే వాళ్ళు ముందుగా గుర్తుపడతారు. ముందుగా గుర్తుపట్టి వైద్యం చేసి ఎక్కువ మందిని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు అనమాట. మన ఇండియాలో ప్రాబ్లం ఏంటి అంటే చాలా లేట్గా ప్రజెంటేషన్ చేస్తారు. సిమ్టమ్స్ చాలా కాలం వరకు అలా అట్టే పెట్టేసుకుని మెల్లిగా వస్తారు. రెండవది బై ది టైం అన్ని ప్లేస్లో కూడా టెస్టులు ఉండకపోయటం మూలంగా లేట్ అవుతుంటుంది. దానికి రిఫరల్ అంటాము. ఎక్కడో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో లేట్ చేస్తారు. ఏది ఈ జబ్బు ఉండొచ్చు అనే దాన్ని గుర్తుపడడానికి లేట్ అవుతుందన్నమాట. ఈ 3 కారణాల మూలంగా మన దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10% పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ స్టేజ్ 4లో ఉంటారు. సో ఇది అవాయిడ్ చేయాల్సిన విషయం అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ నెలంతటి కూడాను కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మనం పాటిస్తూ ఉంటాం అనమాట. ఈ టైంలో ఏం చేస్తాము అంటే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి తొందరగా టెస్టులు చేసుకుని గుర్తుపట్టి వైద్యం చేయించుకుని బయటపడాలని చెప్పి మేము చెప్తాం అనమాట వాళ్ళకి. మరి సిమ్టమ్స్ ఏంటి అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, ప్రోగ్రెసివ్లీ వర్సనింగ్ కాన్స్టిపేషన్ అంటామంటే రోజు రోజుకి పెరుగుతున్న మలబద్ధకం. ఇది 2 నెలలైంది 3 నెలలైంది తగ్గట్లేదు, ఇంకా పెరుగుతుంది అనుకోండి, తప్పకుండా చెక్ చేయించుకోవాల్సింది. అలాగే మోషన్లో బ్లడ్ పట్టడం. సో పెయిన్ లేకున్నా మోషన్లో బ్లడ్ పడుతుంది అంటే తప్పకుండా చెక్ చేయించుకోవాల్సిందే. యూజువల్గా క్యాన్సర్స్లో ఏముంటుందంటే పెయిన్ ఉండదు, కానీ బ్లడ్ పడిపోతూ ఉంటుందన్నమాట. చాలామందికి ఏమవుతుందంటే లూజ్ మోషన్స్ కూడా వస్తాయి. అంటే ఆల్టర్నేటింగ్ అంటాం. ఓ రోజు 3 సార్లు పోతారు, ఓ రోజు ఒకటేసారి పోతారు, 2 రోజుల పాటు అసలు పోరు. ఇవి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. ఇంకోటి ఏంటి అంటే రేర్గా ఏమవుతుంది అంటే కొందరికి ఇలా బ్లీడ్ అవుతూ ఉంటుంది, కొంచెం పోతూ ఉంటుంది. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి అనీమియా ఉంటుంది అన్నమాట. హిమోగ్లోబిన్ బాగా పడిపోయి ఉంటుంది. దాంతో ప్రజెంట్ అయ్యే సందర్భాలు కూడా చాలా ఉంటాయి మాకు. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో అడ్వాన్స్ స్టేజెస్లో ఎలా ప్రజెంట్ అవుతారంటే పొట్ట ఉబ్బరం అయిపోయి, లివర్లోకి స్ప్రెడ్ అయిపోయి, జాండీస్తో అలా ప్రజెంట్ అవుతూ ఉంటారనమాట. అవి లేట్ సిమ్టమ్స్. ఎర్లీ సిమ్టమ్స్ ముందుగా కనుక రాగలిగితే వారికి సింపుల్ టెస్ట్, ఒక ఫింగర్ ఎగ్జామినేషన్ చేసినా కానీ, సిగ్మాడోస్కోపీ అంటాం దాన్ని, ఒక చిన్న స్కోప్ వేసి చూసినా కానీ, కొలనోస్కోపీ అంటాం, మొత్తం పేగంతా కూడా చూసినా కానీ గుర్తుపట్టే అవకాశం చాలా ఉంటుంది అన్నమాట. ఆ గుర్తుపట్టడమే కాకుండా బయాప్సీ తీసి కన్ఫర్మేషన్ కూడా చేసుకుంటాం. ఒకప్పుడు ఏంటంటే వైద్యాల గురించి భయపడేవాళ్ళు. పెద్ద ఆపరేషన్ చేస్తారు, పొట్టంతా కోసేస్తారు, పేగులు తీసేస్తారు, బయట పెట్టేస్తారు, బ్యాగ్ లాగా పెట్టేస్తారు అని కూడా భయం ఉండేది. మోడర్న్ డేలో అలాంటి సందర్భాలు చాలా తక్కువ. బ్యాగ్ పెట్టమని ఆపరేషన్ చేయడం అనేది లెస్ దెన్ 10%. అందరికీ కూడాను మళ్ళీ నార్మల్ ప్యాసేజ్ని రీక్రియేట్ చేయగలుగుతాం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే అడ్వాన్స్మెంట్స్ అంటాం. మెడికల్ ఆంకాలజీలో అడ్వాన్స్మెంట్, సర్జరీలో అడ్వాన్స్మెంట్స్ అన్నిటి మూలంగా ఏమవుతుందంటే వీళ్ళకి ట్రీట్మెంట్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటారు. పెద్ద పొట్ట కూడా కొయ్యక్కర్లా, లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారానో సూక్ష్మ రంధ్రాల ద్వారానే మనం చేయగలుగుతాం ఆపరేషన్. అలాగే రోబోటిక్ సర్జరీ అంటాం. రీసెంట్ అడ్వాన్స్ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీ వల్ల మనకి పేషెంట్కి కంఫర్ట్గా ఉండేటట్టుగా ప్లస్ ఆర్గన్ ప్రిజర్వేషన్ చేయగలిగేట్టుగా ఆపరేషన్ చేయగలుగుతాం. దాని మూలంగా ఏమవుతుందంటే క్యూర్ చేయగలుగుతాము. అలాగే నార్మల్ ప్యాసేజ్ రీటైన్ చేయగలుగుతాం. అంటే పేషెంట్కి బయట బ్యాగులు పెట్టడం లాంటివి లేకుండా కూడా కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం అనమాట. ఈ సందర్భాలు అనేవి ఈ మధ్యకాలంలో బాగా పెరిగినాయి. వీటిని యూజ్ చేసుకుంటూ భయపడటం మానేసేసి డాక్టర్ దగ్గరికి వచ్చి తొందరగా వైద్యం చేయించుకుంటే మన క్యూర్ రేట్స్ అనేవి 70% నుంచి 80% దాకా పెంచగలుగుతాం. థ్యాంక్ యూ.